సార్ ఒక విషయం చెప్పండి, ఇలా టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థలు చాలా ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి హైదరాబాద్లో కానీ లేకుండా ప్యాన్ ఇండియా పరంగా చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మరి ఒకసారి మీ సంస్థకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఒకసారి తెలియజేస్తారా? డెఫినెట్ గా అండి. లైక్ మార్కెట్ లో చాలా మంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ సర్వీసెస్ ఇస్తుంటారు. మనం జనరల్ అయితే కంపేర్ చేయము. సో మనం ఇచ్చేది ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. కస్టమర్ సాటిస్ఫై అయితే మేము కూడా హ్యాపీ ఉంటాం, కస్టమర్ హ్యాపీ ఉంటే మేము సాటిస్ఫై అవుతాం అనమాట. సో కస్టమర్ బడ్జెట్ తగ్గట్టు, కస్టమర్ ప్రిఫరెన్స్ తగ్గట్టు, కస్టమర్ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు మనం ఏదైనా టూర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి అనుకూలంగా మన దగ్గర ఎండ్ టు ఎండ్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అనమాట. మెయిన్గా మన ఫోకస్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అనమాట. మనం ఇచ్చే సర్వీస్ అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చాలి. ఇంకా అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్లో చూసుకున్నట్టయితే మీరు ఓన్లీ హాలిడే ప్యాకేజ్ బుక్ చేస్తారు, వీసా అప్లికేషన్స్, పాస్పోర్ట్, ట్రావెల్స్ అనేది సపరేట్ ఉంటుంది, కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది సపరేట్ ఉంటుంది. మా దగ్గర వచ్చి ఏంటంటే మన ట్రావెల్స్, మన ఇంటర్నేషనల్ ట్రావెల్స్, డొమెస్టిక్ హాలిడే, ఇంటర్నేషనల్ హాలిడే ప్యాకేజ్ బుక్ చేస్తాం. ట్రావెల్ మన ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉంటుంది మన దగ్గర, హోటల్ బుకింగ్స్ ఉంటాయి, రిసార్ట్ బుకింగ్స్ ఉంటాయి మన దగ్గర. సో మీరు మా దగ్గరకు వస్తే డీలర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్ టు ఎండ్ కంప్లీట్ సర్వీసెస్ ఉంటాయి. అంటే మీకు ఆల్ ఫుడ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్టు, ఆల్ సర్వీసెస్ ఎట్ వన్ స్టాప్ అనేది మా డీలర్ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది అన్నాడు. రైట్. సో వింటున్నారు కానీ, సో ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో 100%, ఎందుకంటే కస్టమర్స్కి ఇక్కడ మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దే విల్ ఎంజాయ్ లాట్ అని చెప్పేసి అని చెప్తున్నారు.